ఎలా అనిపిస్తుందమ్మా ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ప్రత్యేకంగా మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా చాలా బాగా ఫ్రీ అవుతారండి. చాలా హ్యాపీ. మా మగలు మాకు డబ్బులు ఇవ్వాలా, మా రూపాయి ఇవ్వండి, 2 రూపాయలు ఇవ్వండి, మేము అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, అవంతా అడగండి, శుభ్రంగా హ్యాపీగా వెళ్తారండి. ఎక్కడికి వెళ్ళాలండి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంట. మాట మాట నిలబెట్టుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, ఏ బస్ ఫ్రీ లేవు, ఏ బస్ ఎక్కడవట్లేదు అంటున్నారు. ఎవ్వరు లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు. ఇక్కడ ఇది కూడా ఎక్కడికి వెళ్తామని అడగడం లేదు. చక్కగా టికెట్ పాలనకాడ సరే తీసుకోమ్మా, హ్యాపీగా వెళ్ళరా. అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు ఆడుతున్నాడు, కరెక్టేనా? అదేం కరెక్ట్ కాదు. ఇప్పుడే మంచి బాగా జరుగుతుంది. చాలా బాగా. సూపర్ 6 లో కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. తల్లికి వందనం గానీ ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి, తర్వాత అన్నదాత సుఖీభావ, గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంత హ్యాపీ బాగా జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. అంత బాగానే ఉంది. ఏమి ఇది లేదు అది లేదు, అప్పుడైతే చాలా గొడవలు అయిపోయింది. ఇప్పుడు అలాగే లేదు. డాక్రా మహిళలకు డాక్రా తెచ్చిందే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తెచ్చాడు డాక్టర్. ఫస్ట్ తేడా చంద్రబాబు. ఆడవాళ్ళు పింఛను ఇవ్వడం కాదు ముసలికి అతనే 200 కానించి. ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ చంద్రబాబు రావాలి. చంద్రబాబు మా ఓటు.